కిటికీలో గుండా పోవు పొగవలే అంతరార్థమగుదురు. కృతజ్ఞతకు శిక్ష. ప్రభు ఇట్లనుచున్నాడు, మీ ప్రభుడైన దేవుడైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చితిని. నేను తప్ప మీకు అన్యదేవము లేడు. మీ రక్షకుడు నేనే. నీరు లేని మరుభూమిలో నేను మిమ్ము ఆదరించితిని. కానీ మీరు మంచి నేలలో చేరుకోగానే సంతృష్టి చెంది గర్వాత్ములై నన్ను విస్మరించితిరి. కావున నేను సింగం వలె మీపై పడుదును, చిరుత పులి వలె మీ త్రోవ పక్కకు పొంచియుందును. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటి వలె మీపై పడి మిమ్ము చీల్చివేయుదును. సింగం వలె మిమ్ము మింగివేయుదును. వన్యమృగముల వలె మిమ్ము ముక్కలు ముక్కలుగా చీల్చెదను. రాజ్యాధిపత్యము అంతరించును. ఇశ్రాయేలారా, నిన్ను ఆదుకొను నాకు విరోధివై నిన్ను నీవే పతనము చేసుకొనుచున్నావు. మీరు మాకు రాజు అధిపతులు కావలెను అని కోరితిరి. కానీ ఇప్పుడు మీ రాజులు ఏమయ్యిరి? నేను కోపంతో మీకు రాజులను నొసగినట్లే ఆగ్రహంతో వారిని నిర్మూలింతును. వినాశనము తప్పదు. ఇశ్రాయేలుల దోషము మూట కట్టబడి ఉన్నది, వారి పాపములు దాచబడినవి. ప్రవాస కాలమున వెదన కలిగినట్లుగా అతనికి వెదన కలుగును. బిడ్డ పుట్టు సమయమున బయటికి రాని శిష్యుల వలె అతడు బుద్ధిహీనుడై వృద్ధిలోనికి రాడాయను. అయినను నేను వారిని పాతాళము నుండి రక్షింపగోరితిని, మృత్యువు నుండి వారిని విమోచింప నాశించితిని. మరణమా, మీ అరిష్టములు ఎక్కడున్నవి? పాతాళమా, మీ వినాశనము ఎచ్చట ఉన్నది? అయినను నాకు వారి ఎడల సానుభూతి కలుగుటలేదు. ఇశ్రాయేలు రెల్లువలే ఎదిగినను నేను వారిని ఎడారి నుండి తూర్పు వేడిగాలి తోలింతును. ఆ గాలి వలన వారి చలములను నీటి బుగ్గలు వట్టిపోవును. అది విలువగల వారి వస్తువులెల్లా అపహరించును. తన దేవుడైన నాపై తిరుగుబాటు చేసినగా సమరియా శిక్షను అనుభవించెను. ఆ నగర పౌరులు పోరును చత్తురు. అందలి చంటి బిడ్డలు నేలకు విసిరిగొట్టుదురు. గర్భవతులు కడుపు చీల్చివేయుదురు. 14వ అధ్యాయము. ఇజ్రాయేలు పశ్చాత్తాపము, భవిష్యత్తులో వారికి కలుగు శుభములు. ఇజ్రాయేలారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనముకు కారణమైనది. మీ విన్నపములను సిద్ధంపరచుకొని ప్రభువు చెంతకు మరలి వచ్చి ఇట్లు విన్నవింపుము. మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. మీరు అంగీకరింపదగని మాకున్నవి అవియే. అసిరియన్ల చేత రక్షణ నొందుగోరము. మేమిక యుద్ధాశ్వములను ఎక్కము. మేమిక మీ ఎదుట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వారిని జాలి చూపువాడు నీవే కదా. ప్రభు దీవెన. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపగింపను. ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇజ్రాయేలును ఆదరింతును. వారు పువ్వు వలె వికసింతురు, లెబనోను చెట్టు వలె దృఢంగా వేరు దున్నుదురు. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవ చెట్ల వలె సుందరంగా అలరారుదురు. లెబనోను దేవదారుల వలె పరిమళములను వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బతుకుదురు. పొలములో పండిన పంటలు పండించుకుందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబనోను ద్రాక్షారసము వలె ఖ్యాతి చెందుదురు. ఎఫ్రాయిములు మరలా విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవలు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడియుదురు. గ్రంథాంతమున హెచ్చరిక. జ్ఞానం గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థం చేసుకుందురుగాక. ప్రభు మార్గములు రుజువైనవి. సజ్జనులు వాని వెంట నడుతురు, కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోవుదురు. ఈ రోజుతో 14వ అధ్యాయం పూర్తవుతూ ఉంది. అదేవిధంగా హోషేయ గ్రంథము పూర్తవుతూ ఉన్నది. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.